बिस्मिल्लाह अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. 30వ సూర అర్-రూమ్ సూర. అర్-రూమ్ ఆయతులు 60. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి అలిఫ్ లామ్ మీమ్. రోమనులు ఓడిపోయారు సమీప భూభాగంలో. అయితే ఈ అపజయం తర్వాత త్వరలోనే వారు విజేతలవుతారు. కొన్నేండ్లలోనే 9 ఏండ్లలోపే. దానికి ముందైనా తర్వాత అయినా నిర్ణయాధికారం అల్లాదే. ఆ రోజు ముస్లింలు సంతోషిస్తారు. అల్లా అండదండల వల్ల ఆయన తాను కోరిన వారికి సహాయం చేస్తాడు. ఆయన మాత్రమే సర్వాధికుడు, దయాశీలి. ఇది అల్లా యొక్క వాగ్దానం. అల్లా తన యొక్క వాగ్దానానికి విరుద్ధంగా చేయడు. కానీ చాలామంది ఈ సంగతిని తెలుసుకోరు. వారికి ప్రాపంచిక జీవితపు పై విషయాలు మాత్రమే తెలుసు. పరలోకం గురించి వారికి బొత్తిగా తెలియదు. ఏమిటి? వారు తమ పుట్టుక గురించి లోతుగా ఆలోచించటం లేదా? అల్లా భూమి ఆకాశాలను వాటి మధ్యన ఉన్న సమస్తాన్ని అత్యుత్తమ రీతిలో ఒక నిర్ణీత కాలం కోసం మాత్రమే సృష్టించాడు. అయితే చాలామంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనే విషయాన్ని తిరస్కరిస్తారు. ఏమిటి? వారు భూమిలో సంచరించి తమ యొక్క పూర్వీకులకు పట్టిన గతేమిటో చూడలేదా? అనేక రకాల చరిత్రలు మరియు జాతులకు పట్టిన గతేమిటో వారు చూడలేదా? వారు బలపరాక్రమాలలో వీళ్ళకన్నా మరింత గట్టివారే. వారు కూడా భూమిని బాగా దున్నారు, వీళ్ళకన్నా బాగా సేద్యం చేశారు, వసింపజేశారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. అల్లా వారికి అన్యాయం చేయలేదు. కానీ నిజానికి వారు తమకు తామే అన్యాయం చేసుకునేవారు. మరి ఎట్టకేలకు దుర్మార్గాలకు పాపకార్యాలకు ఒడిగట్టిన వారికే దుర్గతే పట్టింది. ఎందుకంటే వారు అల్లా యొక్క ఆయుతులను, అల్లా యొక్క వాక్యాలను ధిక్కరించేవారు, వాటిని పరిహసించేవారు, వాటిని త్రోసిపుచ్చేవారు. సృష్టి ప్రక్రియని మొదలెట్టేవాడు అల్లాయే. మరి ఆయనే దాన్ని పునరావృతం కూడా చేస్తాడు. మరి మీరంతా ఆయన వైపుకే మరలించబడతారు. ప్రళయం నెలకొన్న నాడు అపరాధులు దిగ్భ్రాంతి చెందుతారు. వారు కల్పించే భాగస్వాములలో ఏ ఒక్కరూ వారి కోసం సిఫారసు, వసీలా, రిక్వెస్ట్ అనేది చెయ్యరు. మరి వీళ్ళు సైతం తమ భాగస్వాములను త్రోసిపుచ్చుతారు, వాళ్ళే వ్యతిరేకిస్తారు. ఏ రోజున ప్రళయ గడియ నెలకొంటుందో ఆ రోజు మానవులు అనేక రకాల విభిన్న వర్గాలుగా విడిపోతారు. మరి విశ్వసించి మంచి పనులు చేసిన వారు
విశ్వసించి అల్లాను, ఖురానును, ఇస్లామును, ప్రవక్తను విశ్వసించి మంచి పనులు చేసిన వారు స్వర్గంలో ఆనందంతో పరవశించిపోతూ ఉంటారు. మరెవరైతే తిరస్కార వైఖరిని అనుసరిస్తూ మా యొక్క ఆయుతులను, పరలోక సమావేశాన్ని ధిక్కరిస్తారో, మరెవరైతే తిరస్కార వైఖరిని అనుసరిస్తూ మా యొక్క వాక్యాలను, ఆయుతులను, గ్రంథాలని తిరస్కరించి పరలోక అనేది ఉంది, ప్రళయ దినం, తీర్పు దినం అనేది ఉంది అనే విషయాన్ని ధిక్కరిస్తారో వారందరూ కూడా శిక్షలో నిర్బంధించబడి ఉంటారు. కనుక మీరు పొద్దుగూకినప్పుడు, తెల్లవారినప్పుడు అల్లా పవిత్రతను కొనియాడండి. భూమి ఆకాశాలలో సమస్త స్తోత్రాలకు అర్హుడు ఆయన మాత్రమే. భూమి ఆకాశాలలో సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లా మాత్రమే. సాయంత్రం సమయాన, మధ్యాహ్న సమయాన కూడా అల్లా యొక్క పవిత్రతను కొనియాడండి. సాయంత్రం సమయాన, మధ్యాహ్నం సమయాన కూడా అల్లా యొక్క పవిత్రతను కొనియాడండి. ఆయనే సజీవిని నిర్జీవి నుంచి, నిర్జీవిని సజీవి నుంచి వెలికి తీస్తాడు. జీవమున్న దాని నుంచి మరణాన్ని, మరణించిన దాని నుంచి జీవాన్ని తీసేవాడు ఆయనే. ఆయనే భూమిని, అది చచ్చిన తర్వాత మళ్ళీ బ్రతికిస్తాడు భూమిని. మీరు కూడా అలాగే తీయబడతారు. ప్రళయ దినం, తీర్పు దినం మీరు కూడా అలానే తిరిగి మళ్ళా బ్రతికించబడతారు తీర్పు దినం. ఆయన సూచనలలో ఒకటి ఏమిటంటే, ఆయన మిమ్మల్ని మట్టితో పుట్టించాడు. ఆ తరువాత మీరు మానవులుగా మారి వ్యాపిస్తూ ఉన్నారు. మరి ఆయన సూచనలలోని ఇంకొకటి ఏమిటంటే, ఆయన మీకోసం స్వయంగా మీలో నుంచే, స్వయంగా మీలో నుండే భార్యలను సృష్టించాడు. మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి ఆయన మీ మధ్య ప్రేమను, దయాభావాన్ని పొందుపరిచాడు. నిజంగా ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. భూమి ఆకాశాల సృష్టి, మీ భాషల్లో, మీ మాటల్లో, మీ రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన శక్తి సూచనలలోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు రకాల సూచనలు ఉన్నాయి. తెలివైన వారి కోసం అనేక రకాల ఉదాహరణలు దీంట్లో ఉన్నాయి. ఆలోచించే వారికి ఎన్నో సమాధానాలు దీంట్లో ఉన్నాయి. ఇంకా ఆయన శక్తి సూచనలలో రాత్రివేళ, పగటిపూట మీరు నిద్రపోవటం, మీరు ఆయన యొక్క కృపని, జీవనోపాధిని అన్వేషించటం కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వినే వారికి ఇందులో కూడా అనేక రకాల సూచనలు ఉన్నాయి. ఇంకా ఆయన సూచనలలో ఇంకొకటి ఏమిటంటే, ఆయన మిమ్మల్ని భయపెట్టడానికి, ఆశ పెట్టడానికి మెరుపును చూపిస్తూ ఉన్నాడు. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు. మరి దాని ద్వారా చనిపోయిన భూమికి, మృత భూమికి జీవం పోస్తున్నాడు. ఇందులో కూడా బుద్ధిజీవుల కోసం ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఆలోచించగలిగే వారికి దీంట్లో కూడా ఎన్నో నిదర్శనాలు, ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు కూడా ఉన్నాయి. ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే, భూమి ఆకాశాలు ఆయన ఆదేశంతోనే నెలకొని ఉన్నాయి. మరి ఆయన మిమ్మల్ని పిలవగానే ఒక్క పిలుపుపైనే మీరంతా
భూమిలో నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రళయ దినం, తీర్పు దినం గురించి. ఆకాశాలలో భూమిలో ఉన్న ప్రతి వస్తువు ఆయనదే. అన్నీ ఆయన ఆజ్ఞకే లోబడి ఉన్నాయి. ఆయనే సృష్టి ప్రక్రియని ప్రారంభిస్తున్నాడు. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక. ఆకాశాలలోనూ భూమిలోనూ ఆయన గుణగణాల ద్వారా దర్పమే సర్వోన్నతమైనది. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు. అల్లా మీకోసం స్వయంగా మీకు సంబంధించిన ఉదాహరణనే ఇస్తూ ఉన్నాడు. మేము మీకు ప్రసాదించిన సంపదలో మీతో సమంగా పంచుకునే మీ బానిసలు ఎవరైనా ఉన్నారా? మీరు మీ తోటి వారికి భయపడినట్లు వారికి భయపడుతున్నారా? బుద్ధి వివేచనలున్న వారి కోసం మేము ఈ విధంగా సూచనలను విడమర్చి మరీ చెబుతుంటాము. అసలు విషయం ఏమిటంటే, ఈ దుర్మార్గులు జ్ఞానంతో విజ్ఞానంతో నిమిత్తం లేకుండానే తమ కోరికలను అనుసరిస్తూ ఉన్నారు. అల్లా అపమార్గం పట్టించిన వాణ్ణి ఎవడు సన్మార్గానికి తేగలడని? అలాంటి వారికి తోడ్పడేవాడు, సహాయపడేవాడు ఎవడూ లేడు. కనుక నీవు ఏకాగ్రతతో నీ యొక్క ముఖాన్ని అల్లా ధర్మంపై నిలుపు. అల్లా మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే ఉండండి. అల్లా యొక్క సృష్టిని మార్చకూడదు సుమా. ఇదే సరైన ధర్మం. అల్లా సృష్టిని మార్చకూడదు సుమా. అల్లా యొక్క సృష్టిని మార్చకూడదు సుమా. అల్లా ఎవరిని ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే ఉండండి. ఇదే సరైన ధర్మం. కానీ చాలామంది తెలుసుకోరు. ప్రజలారా, అల్లా వైపునికే మరలి ఆయనకు భయపడుతూ ఉండండి. ప్రార్థనను, నమాజును నెలకొల్పండి, ఆరాధనని నెలకొల్పండి. ముష్రికులలో చేరకండి. వారు తమ యొక్క ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సైతం విభిన్న రకరకాల ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠ తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది. ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వారిపైన ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చి పడితే తమ ప్రభువు వైపునకు పూర్తిగా మరలి ప్రార్థనల మీద ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి ఆ దేవుడు, సృష్టికర్త అల్లా తన తరపు నుంచి కారుణ్య రుచిని చూపించగానే, ఆ సమస్యని తీర్చగానే వారిలోని ఒక వర్గం తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించడం మొదలు పెడతారు. మేము వారికి అనుగ్రహించిన దానిపై కృతజ్ఞత చూపడానికి సరే లబ్ధి పొందండి. అతి త్వరలోనే పరిణామం కూడా మీకు తెలిసిపోతుంది. ఏమిటి? వారు పాల్పడే షిరుకును సమర్థిస్తూ మాట్లాడే ప్రమాణాన్ని దేన్నైనా మేము వారిపై దించామా ఏంటి? మరి మేము ప్రజలకు కారుణ్యం రుచిని చూపించినప్పుడు వారు ఆనందంతో ఉబ్బిపోతారు. మరి కేవలం తమ చేజేతులా చేసుకున్న చేష్టల మూలంగా వారికి ఏదైనా కీడు కలిగితే మాత్రం పూర్తిగా నిరాశ చెందుతారు. ఏమిటి? అల్లా తాను కోరిన వారికి విస్తృతంగా జీవనోపాధిని ఇచ్చి, తాను కోరిన వారికి కుదించి ఇవ్వటాన్ని వారు చూడటం లేదా? నిజంగా ఇందులో కూడా
విశ్వసించే వారికి సూచనలు ఉన్నాయి. అల్లా తాను కోరుకున్న వారికి లెక్కలేనంత జీవనోపాధిని ఇచ్చి తాను కోరిన వారికి ఆ యొక్క జీవనోపాధిని కుదించి ఇవ్వటాన్ని వారు చూడటం లేదా? నిజంగా ఇందులో కూడా విశ్వసించే వారికి సూచనలు ఉన్నాయి. కనుక సమీప బంధువుకు అతని హక్కును ఇవ్వు, బంధువులకు హక్కులను ఇవ్వండి, అగత్యపరునికి బాటసారికి కూడా వారి యొక్క హక్కులు ఇవ్వాలి. అల్లా సమ్ముఖ దర్శన భాగ్యం పొందగోరే వారికి ఈ పద్ధతి ఉత్తమమైనది. అల్లాని చూడాలనుకునే వారికి, అల్లా యొక్క భాగ్యం దొరకాలనుకునే వారికి, అల్లా యొక్క రెహమత్ దొరకాలనుకునే వారికి, సాఫల్యం పొందాలని అనుకునే వారికి ఇవి నెరవేర్చాలి. సమీప బంధువులకు వారి యొక్క హక్కులను వారికి ఇచ్చేయాలి, అగత్యపరునికి వారి యొక్క హక్కులు వారికి ఇచ్చేయాలి, బాటసారులకు కూడా వారి యొక్క హక్కులను వారికి ఇచ్చేయాలి. అల్లా యొక్క సమ్ముఖ దర్శన భాగ్యం పొందాలనుకునే వారికి ఈ పద్ధతి చాలా ఉత్తమమైనది. సాఫల్యం పొందేవారంటే కూడా వీరే. ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో ప్రజల సొమ్ములలో చేరి వృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మీరు ఇచ్చే వడ్డీ అల్లా దృష్టిలో ఏమాత్రం వృద్ధి చెందదు. వడ్డీ అల్లా దృష్టిలో వృద్ధి చెందదు. వడ్డీ అల్లా దృష్టిలో వృద్ధి చెందదు. అయితే అల్లా ముఖాన్ని చూచేందుకు, అల్లా యొక్క ప్రసన్నతను చూరగొనేందుకు మీరు జకాతు దానం గనక ఇచ్చినట్లయితే, జకాతుని దానంగా ఇచ్చినట్లయితే అలాంటి వారే తమ యొక్క సంపదను ఎన్నో రెట్లు వృద్ధిపరుచుకున్న వారవుతారు. ఆ అల్లాయే మిమ్మల్ని సృష్టించాడు. ఆ అల్లాయే మిమ్మల్ని సృష్టించాడు. తర్వాత మీకు ఉపాధిని కూడా సమకూర్చాడు. మరి ఆయనే మీకు మరణాన్ని ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని తిరిగి ఒకరోజు బ్రతికిస్తాడు. చెప్పండి, ఈ పనులలో దేన్నైనా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాములలో ఎవరైనా ఉన్నాడా? మిమ్మల్ని సృష్టించాడు ఆ అల్లా. మీకు ఉపాధినిచ్చినవాడు ఆ అల్లా. మీకు మరణాన్ని ఇచ్చేవాడు ఆ అల్లా. తీర్పు దినం, ప్రళయ దినం మళ్ళా మిమ్మల్ని బ్రతికించేవాడు ఆ అల్లా. ఈ యొక్క పనులలో దేన్నైనా చేయగలవాడు మీరు దేన్నైతే కల్పించుకుంటున్నారో ఆ భాగస్వాములలో ఎవరైనా ఉన్నారా? వారు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లా ఎంతో పవిత్రుడు. ఆ యొక్క భాగస్వామ్యాల నుండి అల్లా మాత్రం ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు. అల్లాకు భాగస్వాములు అనేది లేదు. అల్లా ఒకే ఒక్కడు. ప్రజలు చేజేతులా చేసుకున్న పాపకార్యాల మూలంగానే భూమిలోనూ సముద్రంలోనూ కల్లోలం వ్యాపించింది. ప్రజలు తమ యొక్క చేజేతులా చేసుకున్న పాపకార్యాల మూలంగానే భూమిలోనూ సముద్రంలోనూ కల్లోలం అనేది వ్యాపించింది. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లా వారికి చవి చూపించడానికి ఇలా జరిగింది. బహుశా వారు దీని వల్ల దారికి తిరిగి రావచ్చేమోనని కూడా ఈ విధంగా జరిగింది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, భూమిలో సంచరించి భూమిలో తిరిగి మీ యొక్క పూర్వీకులకు, జాతులకు, చరిత్రలకు ఏ గతి పట్టిందో కాస్త చూడండి. వారిలో అనేకులు ముష్రికులే. కనుక ఓ ప్రవక్త, ఏ రోజు అల్లా తరపు నుంచి తొలగిపోయే అవకాశం ఎంత మాత్రం కూడా లేదో
ఆ రోజు రాకముందే నీ యొక్క ముఖాన్ని సత్యమైన స్థిరమైన ధర్మం వైపు మరల్చుకో. ఆ రోజు అందరూ రెండు వర్గాలుగా వేర్వేరు అయిపోతారు. తిరస్కారానికి పాల్పడిన వారిపై వారి తిరస్కారపు పాపఫలం పడుతుంది. ఇక సత్కార్యాలు చేసేవారు తమ సౌఖ్యం కోసం స్వర్గ మార్గం సుగమం చేసుకుంటారు. విశ్వసించి మంచి కార్యాలు సత్కార్యాలు చేసిన వారికి అల్లా తన కృపతో మంచి ప్రతిఫలం వసగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అవిశ్వాసులను మాత్రం ఇష్టపడడు. శుభవార్తలను అందజేసే గాలులను పంపటం కూడా ఆయన శక్తి సూచనలలోనిదే. శుభవార్తలను అందజేసే గాలులను పంపటం కూడా ఆయన యొక్క శక్తి సూచనలలోనిదే. ఎందుకంటే మీకు తన కనికారపు రుచి చూపించడం కోసం తన ఆజ్ఞతో నావలు ఓడలు పడవలు నడవటానికి తన కృపను ఉపాధిని మీరు అన్వేషించటానికి మీరు కృతజ్ఞతాపూర్వకంగా మసులుకోవటానికి గాను ఆయన ఇదంతా చేస్తూ ఉన్నాడు. మేము నీకు పూర్వం కూడా ప్రవక్తలను వారి జనుల వద్దకు పంపాము. ఓ ప్రవక్త ముహమ్మద్ అస్లం, నీకంటే ముందు కూడా అనేక మంది ప్రవక్తలను వారి వద్దకు పంపాము. వారు వారి వద్దకు నిదర్శనాలను తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత మేము అపరాధులకు ప్రతీకారం చేశాము. ఎందుకంటే విశ్వాసులకు సహాయపడటం మా యొక్క బాధ్యత. విశ్వాసులకు సహాయం పడటం మా యొక్క బాధ్యత. అల్లాయే గాలులను పంపిస్తున్నాడు. అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తర్వాత అల్లా తన యొక్క అభిష్టానుకనుగుణంగా వాటిని ఆకాశంలో విస్తరింపజేస్తాడు. మరి వాటిని తునాతునకలుగా కూడా చేస్తాడు. ఆ తర్వాత వాటి మధ్యలో నుంచి వర్షపు నీటి బిందువు వెలువడటాన్ని నువ్వు చూస్తావు. ఆ తర్వాత అల్లా ఆ వర్షపు నీటిని తన దాసులలో తాను కోరిన వారిపై కురిపించినప్పుడు వారు ఆనందంతో పులకించిపోతారు. మరి నిజానికి ఆ వర్షం తమపై కురవక ముందు వారు నిరాశ నిస్పృహలకు లోనై ఉండేవారు. మరి నువ్వు అల్లా కారుణ్య చిహ్నాలను చూడు. భూమిని చచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన బ్రతికిస్తున్నాడు. ఆయన మృతులను, చనిపోయిన వారిని బ్రతికిస్తాడు అన్న విషయంలో కూడా ప్రళయ దినం, తీర్పు దినం రోజు మళ్ళీ ఆయన బ్రతికిస్తాడన్న విషయంలో కూడా ఎలాంటి సందేహం కానీ ఎటువంటి అనుమానం కానీ లేదు. ఆయనకు ప్రతీదీ చేయగల శక్తి ఉంది. ఒకవేళ మేము తీవ్రమైన చెడుగాలిని పంపినట్లయితే తమ పంట పొలాలు పసుపు పచ్చగా వాడిపోవటం చూసి ఆ తర్వాత వారు కృతజ్ఞులుగా తయారవుతారు. ఓ ప్రవక్త, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మృతులకు వినిపించలేవు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోయిన వారికి వినిపించలేవు. నీవు పిలిచినప్పుడు వెన్ని చూపి వెళ్ళిపోయే చెవిటి వారికి కూడా నీవు నీ యొక్క వాణిని వినిపించలేవు. నువ్వు పిలిచినప్పుడు వెన్ను చూపి ఎవడైతే వెళ్ళిపోతాడో అటువంటి వారికి కూడా నీవు ఈ యొక్క వాణిని వినిపించలేవు. మృతులకి, చనిపోయిన వారికి వినిపించలేవు. నువ్వు పిలిచినా కూడా పట్టించుకోకుండా ఎన్ను చూపి వెళ్ళిపోయే వారికి కూడా నువ్వు వినిపించలేవు. నువ్వు గుడ్డివారిని కూడా
వారు పయనిస్తున్న పెడత్రోవ నుంచి సన్మార్గానికి తేలేవు. మా యొక్క వాక్యాలను, ఖురాన్ వాక్యాలను, అల్లా మాటలను, ఇస్లాంను, ఆయుతులను విశ్వసించే వారికి మాత్రమే, మా ఆయుతులను విశ్వసించే వారికి మాత్రమే నువ్వు నీ యొక్క సందేశాన్ని వినిపించగలవు. వారు మాత్రమే విధేయత అనేది చూపుతారు. అల్లా ఆయనే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించాడు. మరి ఈ బలహీనత తర్వాత మీకు బలాన్ని ఇచ్చాడు. మరి ఈ బలం తర్వాత మళ్ళీ మీకు బలహీనతను ఇచ్చాడు. వృద్ధాప్యానికి చేర్చాడు. ముసలితనాన్ని ఇచ్చాడు. ఆయన తాను తలచినది సృష్టిస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, అన్నిటిపై అధికారం కలవాడు. ప్రళయ గడియ సంభవించిన నాడు, తీర్పు దినం, ప్రళయ దినం సంభవించిన నాడు అపరాధులు తాము ప్రపంచంలో ఒక్క గడియ కాలం, ఒక్క క్షణం కన్నా ఎక్కువగా ఉండలేదని ప్రమాణాలు చేస్తారు. ఇహలోకంలో కూడా వారు ఇలాగే తిరిగిపోతూ ఉండేవారు. ఎవరు? అపరాధులు. అయితే జ్ఞానము, విశ్వాసము వసగబడిన వారు, ఎవరికైతే జ్ఞానం, విజ్ఞానం, ధర్మం వసగబడిందో, ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, ఇలా జ్ఞానము, విశ్వాసము వసగబడిన వారు ఇలా సమాధానం ఇస్తారు: మీరు దైవ గ్రంథంలో లిఖించబడి ఉన్నట్లే ప్రళయ దినం వరకు ఆగి ఉన్నారు. నేటి ఈ దినం ప్రళయ దినమే, కానీ మీరు మాత్రం నమ్మేవారే కాదు. కాబట్టి ఆ రోజు దుర్మార్గులకు వారు చెప్పుకునే క్షమాపణలు, సంజాయిషులు దుర్మార్గులకు వారికి ఎలాంటి లాభాన్ని చేకూర్చవు. వారి యొక్క చెప్పుకునే క్షమాపణలు కానీ, సంజాయిషులు కానీ ప్రళయ దినం రోజు ఏ విధంగా కూడా లాభాన్ని చేకూర్చవు. క్షమాపణలు కోరుకోండి అని వారితో అనటం కూడా జరగదు. నిజంగా మేము ఈ ఖురానులో జనుల కోసం, ప్రజల కోసం అన్ని రకాల దృష్టాంతాలను కూడా వివరించాము. నువ్వు వారి దగ్గరకు ఏ సూచనను తెచ్చినా మీరంతా మిథ్యావాదులే అని ఈ యొక్క అవిశ్వాసులు చెబుతారు. ఈ విధంగా అల్లా అజ్ఞానుల హృదయాలకు అల్లా సీలు వేసేస్తాడు. కనుక ఓ ప్రవక్త, నువ్వు మాత్రం సహనం వహించు, ఓపిక పట్టు. నిజంగా అల్లా వాగ్దానం సత్యమైంది. నమ్మకం లేనివారు నిన్ను తడబాటుకు లోను చేసే స్థితి రాకూడదు సుమా.